వర్ధిల్లాలి పెంచలే గారి నాయకత్వం. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. వర్ధిల్లాలి పెంచలే గారి నాయకత్వం. వర్ధిల్లాలి అనాథల సంక్షేమ సంఘం. జిందాబాద్ అనాథల సంక్షేమ సంఘం. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. వెంటనే ఎస్టీ వర్గీకరణ. వెంటనే ఎస్టీ అనాథల కార్పొరేషన్. అనాథల ప్రత్యేక కార్పొరేషన్. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. పోరాట సమితి వర్ధిల్లాలి అనాథ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకటించాలి వెంటనే ఎస్టీ వర్గీకరణను. ప్రకటించాలి వెంటనే ఎస్టీ వర్గీకరణ. వర్ధిల్లాలి అనాథల సంక్షేమ సంఘం. జై అనాథే, జై అనాథే. వర్ధిల్లాలి అనాథల ఐక్యత. వర్ధిల్లాలి పెంచలే గారి నాయకత్వం. వర్ధిల్లాలి పెంచలే గారి నాయకత్వం. ఈరోజు ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఒక సామాజిక న్యాయ ఉద్యమం మరి యానాది కులస్తులుగా 70 సంవత్సరాలుగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురైనటువంటి కులంగా ఈరోజు ఒక సామాజిక న్యాయ ఉద్యమాన్ని మరి ఈరోజు యానాది సంఘం పేరు మీద ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించిన సోదరులకి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏదైతే ఎస్టీ వర్గీకరణకు డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో మరి ఆ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ తరపు నుంచి మరియు అనుబంధ సంఘాల నుంచి కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎస్టీ వర్గీకరణ సాధన కోసం మరి కృష్ణమాదిక్ గారి యొక్క ఆదేశాల మేరకు తప్పకుండా మరి ఈ ఉద్యమానికి ముందుండి మరి వర్గీకరణ సాధించే క్రమంలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సమాజానికి సేవకులుగా ఉన్నటువంటి ఎస్టీల్లో ఉన్నటువంటి కనీసం విద్య ఉద్యోగ దూరంగా ఉండి ఇప్పటికీ కనీసం 1% కాదు కదా పర్సెంట్ కూడా మరి పొందినటువంటి వాళ్ళు, ప్రభుత్వ పథకాలను కూడా పొందినటువంటి వాళ్ళు ఈరోజు ఎస్టీ కార్పొరేషన్లో మరి సంక్షేమ పథకాల పేరు మీద మరి బడ్జెట్లు ఇస్తున్నప్పటికి కూడా ఈరోజు యానాది కులంగా ఈరోజు కనీసం 1-2 కూడా తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న క్రమంలో ఈరోజు మరి సామాజిక న్యాయ డిమాండ్ తోటి ముందుకొచ్చి ఈరోజు ఎస్టీ కేటగిరీతో పాటు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో తమ వాటా తమకు జనాభా దామాషా ప్రకారం రావాలని చెప్పేసి ఈరోజు మరి ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు 30 గిరిజన జాతులు ఉన్నాయి. అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. కానీ యానాదులు నేటికి అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి ఉన్నారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే జనాభా పరంగా యానాదులు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఏదైతే అభివృద్ధి విషయంలో అన్ని విధాల వెనుకబడి ఉన్నారో ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఎస్టీ జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి కొన్ని తెగలు మాత్రమే ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎస్టీ వర్గీకరణ చేయండి, తద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఓడాడుతూ ఉన్నాం, ఏదైతే యానాదులకు సంబంధించి ఏదైతే రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యపరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు సమానంగా అందినప్పుడు మాత్రమే ఆయా జాతులు అభివృద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారు. అందుకని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు పట్టణం కలెక్టర్ కార్యాలయం ముందు మా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చిన్న ధర్నా చేపట్టాం. ఇది ఎందుకు చేసామంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ
ఎస్టీ జనాభాలో ఉండేటటువంటి జనాభా 34 తెగలకి 35 లక్షల మంది. ఈ 35 లక్షల మందిలో కేవలం యానాదులే 11 లక్షల మంది ఉన్నారు. ఈ 11 లక్షల మంది కేవలం ఈ మైదాన ప్రాంతంలోనే ఉన్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన తెగలు 5-6 ఉన్నాయి. ఈ 5-6 తెగలలో గిరిజనులు ఎక్కువ జనాభా ఉంటే యానాదులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మిగతా కులాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా సర్వే చేసి యానాదులు ఏ విధంగా వెనకబడిపోయి ఉన్నారు అని ఆలోచన చేసి ఎవరు అభివృద్ధి చెందారు, ఏ కులం అభివృద్ధి చెందలేదు అని ఆలోచన చేసి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. ఎస్టీ వర్గీకరణ చేస్తేనే మా యానాదులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మా ఉద్యోగుల సంఘం కూడా యానాది రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు తెలుపుతుంది. సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా అధికారులందరూ యానాదుల యొక్క కరెక్టైన కుల వర్గీకరణ చేసి జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో యానాదులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు ఏ జిల్లాలో మీరు రీసర్వే చేసి మా యానాదులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ ఎటాకు చేశారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఎస్టీ వర్గీకరణ కేవలం యానాదులకు ఎందుకు అవసరం అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 50% ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో 50% గిరిజనులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి జీవో నెంబర్ 3 మొన్నటి వరకు ఉంది. జీవో నెంబర్ 3 ద్వారా అక్కడ ఉండే ప్రతి ఒక్కరు స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ వాళ్ళు పోడు వ్యవసాయ భూములు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరంలే. కేవలం ఈ మైదాన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ జనాభా ఉన్నటువంటి యానాదులకు ఒక్కరికే వర్గీకరణ అనేది అవసరం. ఈరోజు యానాదులు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు చేసేటువంటి ఎస్టీ వర్గీకరణ చేయాలనే డిమాండ్తో చేసేటువంటి పోరాటానికి, న్యాయమైనటువంటి పోరాటానికి నేను ఒక ఎరుకుల గిరిజనుడిగా వారికి సంఘీభావం తెలపడం కోసం వచ్చాను. మేము ఎంతమందిమో మాకంత వాటా, మా అందరిది ఒకటే మాట. ఈ దేశంలో బ్రాహ్మణిజం కులాన్ని ఎప్పుడు ఏ కులం ఎంతో, ఏ కుల ఆచారాలు, కంచం పొత్తు, మంచం పొత్తు ఇవన్నీ కూడా డివైడ్ చేసింది. కానీ సంపదలో, భూమిలో వీటన్నిటిని కూడా ఏ కులానికి ఎంత, ఏ తెగకి ఎంత అనేది నిర్దేశించలేదు. గ్రామంలో ఇప్పటికి కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ యానాదులు ప్రధానంగా ఏ పెళ్లి జరిగినా, ఏ సావు జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏ రాజకీయ వేదికలు జరిగినా అక్కడ విస్తరాకులు చేసే స్థాయిలోనే ఇవాళ యానాది గిరిజనులు నివాసిస్తున్నారు. ఇవాళ ఎరుకులకు సంబంధించింది కూడా ఇవాళ భూమి లేని పరిస్థితుల్లో యానాదులు కానీ ఎరుకులు కానీ మైదాన ప్రాంతంలో మరి ఎక్కువ తెగలు, గిరిజన తెగలు ఎక్కువ జనాభా ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి ఉంది. అక్కడ అడవిలో మిగతా రెడ్డి గారు, చౌదరి గారు, రాజ్యంలో ఉన్నటువంటి మిగతా కులాలు ఉండరు. అదే ఇట్లా చెంచుకు సంబంధించి వాళ్ళు కూడా అడవిలోనే ఉంటారు, వాళ్ళకి భూమి ఉంది. భూమి లేనటువంటి వాళ్ళ తెగలు ఎవరైనా ఉన్నారంటే అది ఎరుకుల యానాది. మైదాన ప్రాంతంలో ఊరు మధ్యన, ఊరిలో చివరన ఉండేటువంటి ఎరుకుల యానాదులు ఇవాళ అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నారు. ఎరుకులు అయితే పందులు లేవు, యానాదులకైతే చేపలు పట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ కుంటల్లో అవకాశం కల్పించట్లేదు. ఇవాళ ఏ పెళ్లి జరుగుతుందా, ఏ పెళ్లికి విస్తరాకులు తీయడానికి మమ్మల్ని పిలుస్తారా అనేటువంటి పని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఐటీ డేస్ ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రాంతం గిరిజనులు అభివృద్ధి చెందకపోవచ్చు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 80% నిధులు ఏజెన్సీ ప్రాంతానికి కేటాయిస్తూ ఉన్నారు.